అండి అందరికీ నమస్కారం. నిన్నటి రోజున తెలంగాణ మేడ్చల్ దగ్గర గాజుల రామారంలో ఒక ఘోరమైన సంఘటన చోటు చేసుకుందండి. ఆ విషయాన్ని తప్పకుండా మీ అందరికీ తెలియజేసుకున్నాను. ఒక ఆవిడ తనకున్న చిన్నపిల్లలిద్దరిని కత్తితో పొడిచి చంపేసి తర్వాత తను కూడా ఆత్మహత్య చేసుకుంది. అయితే అక్కడ సూసైడ్ లెటర్‌లో ఏమి రాసుందంటే, నా పిల్లలిద్దరికీ అంటే పెద్ద అబ్బాయి పేరు అశ్విత్, ఆ అబ్బాయి వయసు 7 సంవత్సరాలు, చిన్నాయన హర్షిత్, ఆ అబ్బాయి వయసు 4 సంవత్సరాలు. తను రాసిందేంటంటే, మా ఇద్దరు పిల్లలకి శ్వాసకోశ సంబంధించిన వ్యాధులున్నాయి. అయితే రోజుకు 3, 4 గంటలకోసారి వాళ్ళకి డ్రాప్స్ వేయాలి. ఇది ఇబ్బందయిపోతుంది. ఆ తర్వాత మాకు చాలా ఆస్తులున్నా గూడా నా భర్త ఎవరైతే ఉన్నాడో ఆయన పట్టించుకోవడం లేదు. హాస్పిటల్‌కి బెటర్ ట్రీట్మెంట్‌కి వెళ్దామంటే పట్టించుకోవడం లేదు. ముందుకు రావడం లేదు. ఇది చేయకపోగా నన్ను ఊరికే కోప్పడుతున్నాడు. అందుకని నాకు ఈ జీవితం మీద విరక్తేసి నేను చనిపోయానని చెప్పేసి ఏదో రాసింది. ఒకటి అడుగుతున్నావమ్మా, నువ్వు పిల్లల్ని చంపే హక్కు నీకెవరిచ్చారు? నీకెవరిచ్చారు? అది కరెక్టేనంటారా? ఇది నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, భవిష్యత్తులో ఎవరన్నా ఇట్లా సూసైడ్ అటెంప్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఒక్క నిమిషం ఆలోచించండి. ఈ సృష్టిలో హెల్పింగ్ నేచర్ ఉన్నవాళ్ళు ఉంటారు కొంతమంది. మీకేదైనా ఆర్థికపరమైన ఇబ్బందైనా, లేదు ఇంకేదన్నా మెంటల్ స్ట్రెస్, ఇంకేదైనా ప్రాబ్లమ్ ఉన్నా హెల్ప్ చేసేవాళ్ళు ఉంటారు కదా! మీ బంధువుల్లోనో, మీ చుట్టాల్లోనో, మీ స్నేహితుల్లోనో ఎవరినన్నా అడిగుండాల్సింది. దయచేసి ఎవరు కూడా ఇలాంటి ఘోరాలకు పాల్పడొద్దండి. హెల్ప్ అడగండి. తప్పు లేదు అడిగిన దాంట్లో.